దేవుని మాటలు విందాం దయచేసి. అసలు చాలా మందికి యేసయ్య ఎందుకు వచ్చాడు అనగల గుర్తొచ్చే వాక్యం అని చెప్పండి అమ్మా. క్రిస్మస్ పర్వదినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనగానే చెప్పే మాట. ఇప్పుడు అన్న వాటి మీద దృష్టి ఉంటే కదండి చెప్పడానికి అంటారా. ఎందుకు వచ్చాడు అనగానే టక్కమని చెప్పే మాట. చెప్పేదాకా ఎట్టమనమంటారా. అమ్మగారు ఎందుకు వచ్చాడు అనగానే టక్కమని చెప్పే మాట. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. దేనికంట అసలు ఈ వాక్యం నాకు తెలియదు అన్నవాడు చేతులు ఎత్తండి. చదవండి. ఇప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని. దేనికి వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు. అసలు నశించడం అంటే ఏంటి? నాశనము, నశించిపోవటము. నశించిపోవటం అంటే అమ్మా, నశించిపోవటం అంటే నశించిపోవటం అనే పదానికి అర్థం. జరగండి, కాస్త ముందు జరగండి. నశించిపోవటం బాగా గుర్తుపెట్టుకుందాం. మనిషి తనంతుడు తాను క్షీణించిపోవటం, తనంతుడు తాను పతనమైపోవటం, తనంతుడు తాను జీవము లేకుండా మారిపోవటం, తనంతుడు తాను అభివృద్ధి లేకుండా పోవటం. బాగా గుర్తుపెట్టుకుందాం. దినాన నశించిన దానిని వెదకి రక్షించుటకు. దేనంట? నశించిన దాన్ని. ఇక్కడ ఒకవేళ ఎంతమంది ఉన్నారో లేరో తెలియదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. తనకు తానుగా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు కొందరున్నారు. ఇతరుల సహవాసం వల్ల శాపాన్ని తెచ్చుకున్నాడు కొందరున్నారు. దేవుని ఉగ్రతను బట్టి వారి పితరులు చేసిన దోషాన్ని బట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు కొందరున్నారు. దేవుని లేఖన గ్రంథంలో దేవుని యొక్క మాటలను అనుసరిస్తూ మరల లోకానుసారంగా జీవిస్తూ రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ శాపాన్ని తెచ్చుకునే వాళ్ళు, నశించిపోయేవాడు కొందరున్నారు. అయితే దీని కొన్ని మాటలు నశించిపోవడానికి కారణాలు ఏంటి? ఒక వ్యక్తి నశించిపోతున్నాడు. అసలు యేసు ప్రభువుని ఎవరు రక్షించడానికి వచ్చాడు? ఎలాంటి పరిస్థితులు నాశనం అనేది, నశించిపోవడం అనేది ఒక వ్యక్తి తటస్థిస్తుంది అనే విషయాలు ఇది కొన్ని మాటల మధ్య జ్ఞాపకం చేసుకున్నాను. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి వివాహమున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చాలమ్మా. దేనికి నశించిపోయారంట? దేనికి? సనుగుడు. ఏంటిది అది? అంటే సనుగుడు అనగా అర్థం అమ్మా, అర్థం కాదాక ఒక్క మాటనే పదే దగ్గరలో లేదు. సనుగుడు. ఇతరుల గురించి నిందలు మోపుతూ పదే అనే విధానాన్ని, నిందలు మోపే విధానంలో వాళ్ళకి ఇది నాకు లాభం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, అది వల్ల ఉపయోగం లేదు, మేము ఐగుప్తిలో ఉన్నప్పుడు కాకరకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఏడకొస్తే మాంసం పెట్టట్లేదు, అక్కడ మాంసాలు తిన్నాం, ఇక్కడికి వస్తే ఏం పెట్టట్లేదు. ఇది సనుగుడు. అంటే వన్స్ అపాన్ టైం నువ్వు ఎలా బ్రతికావో ఇప్పుడు బ్రతకడానికి ఆ స్థితి లేకపోతే అప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట. పోయిన సంవత్సరం పండగకి మంచి బట్టలు కొనిచ్చారు, అప్పుడు నన్ను ప్రేమించేవే, ఇప్పుడు ఆ ప్రేమ కనపడట్లా. అప్పుడు నన్ను చూసేవే, ఇప్పుడు ఆ చూపు కనపడట్లా. అప్పుడు నన్ను గుర్తించేవే, ఇప్పుడు ఆ గుర్తింపు కనపడట్లా. స్టార్ట్ అయింది.
అంటే వారి అవసరాలు తీర్చబడకపోతే, వారి కోరికలు తీర్చబడకపోతే, వారి నచ్చినట్టుగా ఉండకపోతే స్టార్ట్ చేసే వారినే సనుగుడు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. వారికి నచ్చినవి వారి జీవితాలు జరగకపోతే దాన్ని పదే 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 ఎత్తి చూపిస్తారే, ఈ పదే పదే ఎత్తి చూపించే విధానాన్ని ఏమంటారు తెలుసా? సనుగుడు. ఎందుకంటే వారికి నచ్చినట్టుగా వీళ్ళు ఉండాలి. ఉండకపోతే ఆటోమేటిక్గా సనుగుడు అనేది ప్రారంభించబడింది. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అరణ్యంలో వీళ్ళు సంచరిస్తున్న టైంలో వీళ్ళు అనేక మంది చనికారు, అనేక మంది ఎలా గొనికారు. ఏమని తెలుసా? ఇదిగో మేము ఐగుప్తు దేశంలో మాంసాన్ని తిన్నాము, అనేకమైన ఆహార పదార్థాలు తిన్నాము, ఇక్కడికి వస్తే కూరగాయలు పెడుతున్నావు, కాకరకాయలు పెడుతున్నావు, దోసకాయలు పెడుతున్నావు, ఉల్లిపాయలు పెడుతున్నావు, మాకు ఏమీ లేవు, మంచి ఆహారం దొరకట్లేదు మాకు. ఇప్పుడు దేని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకున్నాం. సంవత్సరానికి ఒకసారి జరిగే సెమీ క్రిస్మస్లు, పండగలు మీకు ఎలా ఉంటుందో కానీ రాత్రి 4 అయింది, 3:30 అయింది, నిన్న 3:30 అయింది, 4:30 అయింది రాత్రి. ఆ దైవజనులు హానుకయ్య గారి దగ్గర సెమీ క్రిస్మస్ 4:30 అయింది. ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర పట్టిద్దా పట్టదో భయం. అట్టాగే పడుకొని మళ్ళీ మా పాస్టర్ గారిని లేపి, నేను ఇంటికి వచ్చి నువ్వు రేపు మెదలకుండా మెరుగుగా ఉండి నన్ను మళ్ళీ టయానికి లేపంటే మా పాస్టర్ గారితో కూడా కప్పింది. విజయవాడ నుంచి ఒక పాస్టర్ గారిని తీసుకొస్తే ఆయన లేచి కూర్చున్నాడు. ఆయన లేచి తమ్ముడు అని అన్నాడు. అన్న టైం ఏం జరిగిందని మా పాస్టర్ గారిని చప్పుడు లేపింది. ఎందుకంటే ఖచ్చితంగా 1:30 నిద్రపోయి అయిపోతాం. నిన్న 1:30 నిద్రపోయాం. ఇప్పుడు మనం ఏమంటాం? ఒకవేళ రేపు మన జరిగే కార్యక్రమానికి 11 అయింది అనుకో, ఈ పాస్టర్ గారికి పని పడలేదు, అందరికాడు వదిలేస్తే పాము ఎన్నొత్తయో సనుగు. సంవత్సరంలో జరిగే ఒక అకేషన్ కూడా ప్రశాంతంగా నా కడుపు నా దేవుడు తినడానికి తిండి కావాలిగా, దానికి టైంకి పడైపోతే నీరసం వచ్చింది, దానికి పడేయటం కోసం ముందు ముగించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట సనుగుడు అనేది. గమనించండి, సనుగుడు అనే విధానాన్ని మనకు జ్ఞాపకం తీసుకున్నట్లయితే వారికి నచ్చినట్టుగా చేయకపోతే ప్రారంభించబడే గునుగుడే సనుగుడు. గుర్తుపెట్టు. అది భర్తకైనా కానీ, భార్యకైనా కానీ, సంఘానికైనా, సంఘ పెద్దలకైనా, సంఘ కాపురికైనా, కుటుంబానికైనా, ఎవరికైనా సరే నచ్చినట్టుగా ఉండకపోతే చాలు వార్ స్టార్ట్ అయింది. కనుక నచ్చినట్టుగా ఉండాలి అనే విధానాన్ని మనం కోరుకోవటం తప్పలేదు, కానీ మనము దానికోసము చనగడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అన్ని వేళలా మనకు నచ్చినట్టుగా ఎప్పుడో జరగదు. అన్ని వేళలా మనకు నచ్చినట్టు జరిగితే మనం గొప్పవాళ్ళం కదా. ఎవరినైనా లెక్క చేస్తామా? ఎవరినైనా లెక్క చేస్తామా చెప్పండి? ఒక్కడన్నా లెక్క చేస్తామా? అస్సలు కాళ్ళు నేల మీద ఉండవు. ఎటు వెళ్తాయి తిరిగి పై వెళ్తాయి ఇట్లా. ఎందుకంటే మనకు నచ్చినట్టు జరుగుతుంది కాబట్టి. అందుకని కొన్నిసార్లు దేవుడు ఆపుతాడు, బ్రేక్లు వేస్తాడు. ఇక్కడ సనుగుడు అనే విధానాన్ని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశానికి వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలు వారి సనగడం. ఈ రోజు ఒకవేళ నువ్వు నీకు నచ్చినట్టుగా జరగలేదని చదువుతున్నావా? దయచేసి నీకు నచ్చినట్టుగా జరగలేదు కాదు. ఒకవేళ ఈ సంవత్సరం జరగకపోతే దేవుడు ఇంకో సంవత్సరం జరిగిస్తాడేమో, ఈ రోజు జరగకపోతే దేవుడు మరొక రోజు జరిగిస్తాడేమో. ఏమండి, నేను అనుకున్నా ల్యాప్టాప్ అయినా తెచ్చుకున్నా, పెట్టుకుని చేద్దాం అనుకున్నా, ఏమైంది అది చెప్పండి? అంత మాత్రం పని ఆపుకుంటావా? ఆలోచిస్తే బుర్రకు చాలా వస్తాయి. ప్రతి వారం లైవ్ ఒకటి యూట్యూబ్కి వెళ్తుంది, ఫేస్బుక్కి వెళ్తుంది, చాలామంది వీక్షిస్తున్నారు. మరి వారి జీవితాలు వారి వాక్యం అందించాలిగా. పని ప్రారంభిస్తే జరిపోద్ది. అంత మాత్రం ఎప్పుడు చనుకోకూడదు. దయచేసి గమనించండి. దాని వలన నాశనం అనేది నీ దగ్గరకు వచ్చింది, కానీ శాపం అనేది నీ దగ్గరకు వచ్చింది, కానీ ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రాదు. ఒకవేళ ఈ సంవత్సరం చేయలేదో రేపు సంవత్సరం చేయొచ్చేమో. అరే ఈ సంవత్సరం నా భార్యకు నచ్చినట్టుగా నేను చేయలేకపోయినా, నా భర్తకు నచ్చినట్టుగా చేయలేకపోయినా, నా తల్లిదండ్రులకు నచ్చినట్టుగా చేయలేకపోయినా, నా బిడ్డలకు నచ్చినట్టుగా చేయలేకపోయినా, మరు సంవత్సరం అన్నా నేను వారికి నచ్చినట్టుగా పండక్కి ఆశీర్వాదకరంగా చేయాలని ఆశ కలిగి ఆలోచన కలిగి ఉండొచ్చు. స్థాపన చేశారు. కనుక అలాంటి పరిస్థితి రాకుండా దేవుని సన్నిధిలో సనుగుడు అనేది నీ జీవితంలో రాకుండా ఏది జరిగినా దేవునికి స్తోత్రం అనుకుంటా ముందుకెళ్ళి గొప్ప ఆలోచన కలిగి ఉండండి. దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు నేను దీవిస్తాడు. ఆమేన్. కానీ నాకు నచ్చినట్టుగానే జరగాలి, లేకపోతే అన్న ఆలోచన దయచేసి తెచ్చుకో. ఒకవేళ దేవుని స్తోత్రం అట్లా జరగాలని ఉంది, జరిగిద్ది అంతే.
దాన్ని బట్టి ఎప్పుడు బాధపడద్దు. దైవ సంకల్పం నేను నమ్మేది ఒకటేనండి, దేవుని సంకల్పం లేకుండా ఒకవేళ ఏదన్నా జరిగిద్ది అంటే అది అసంభవం. ఆయన సంకల్పము చొప్పున నేను నమ్మేది అదే. ఒకవేళ దైవ సంకల్పం దేవుడు ఇలా ఆలోచన చేస్తాడేమో అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దేవుడు మేలుకరంగా జరిగిస్తాడు. రెండవది, ఎప్పుడు ఆ యొక్క నశించిన దాన్ని నశించిపోయే పరిస్థితి ఎలా ఏర్పడి అనుభవిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:15 అయితే మీరు ఒకరినొకడు భక్షించిన ఒకని వలన ఒకడు బొత్తిగా అసలు ఏం జరుగుతారంట, ఒకరినొకడు భక్షించడం అంటే తినేయటం, ఆకలేసి ఒక్కడినొకడు పీక్కుందిరే పీకు తినమాకరా నన్ను అని అంటారు. చూసావా సామెత, పీకుని తినమాకరా అని అంటారు. అంటే అర్థం ఏంటి, ఒకరి మీద ఒకరు, ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరికంటే ఒకరు ఎక్కువ. ప్రతి దినమెట్ల కమ్యూనిటీని పాడు చేయటమే, ఐక్యతను పాడు చేయటమే సాతాను చేసే మొట్టమొదటి ఆయుధం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఏముంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. 133వ కీర్తన చదవండి ఒకసారి. 5 విషయాలు ఉంటాయి అక్కడ, 5 విషయాలు దాకా ఉంటాయి. ఒక సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. ఒకటేముంటుందంట, మేలు. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఐక్యత కలిగి ఉంటే మేలు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబం సమస్తము ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబానికే మేలు. సంఘములో ఉన్న సమస్తము, సంఘ కాపరి, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరు కలిసి ఐక్యత కలిగి ఒక తాడి మీద పెడుతుంది మేలు. లేకపోతే కీడు. బాగా గుర్తుపెట్టు, ఆడ ఐక్యత లేకపోతేనే కీడంతే. నశించిపోవటం అక్కడ, భక్షించడం, ఒకరినొకరు భక్షించుకునే ఆలోచన అంటే ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేసి, ఒకరి మీద ఒకరు ఆలోచన చేసి, ఒకరినొకరు గొడవలు పెట్టుకుని, ఒకరినొకరు సమస్యలు చేసుకోవడం నశించడానికి అదొక నాంది. ఈ రోజున అలాంటి ఆలోచన ఒకవేళ నీలో ఉంటే, అలాంటి తలంపులు ఒకవేళ ఉంటే, ఈ క్రిస్మస్ మాసంలో ఒకవేళ నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రభు స్తోత్రం అనుకుంటూ లోబడుతూ దేవుని పని విషయంలో దైవంగా దేవునికి ఇష్టంగా నువ్వు నడుచుకుంటే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. విడిచిపెట్టడు. ఎలా వదిలిపెడతాడండి? ఎలా వదిలిపెడతాడు ఒకసారి ఆలోచించే. ఒకవేళ మనుషులు ఈ లోకమంది ఎవరైనా నిన్ను అసహించుకోవచ్చు, మనుషులు ఒకవేళ నేను నచ్చలేదని నెట్టేయచ్చు, ఒకవేళ నీకు జరిగే పనులు, నీకు మేలుకరమైన పనుల విషయంలో కూడా అడ్డుబండగా నిలబడవచ్చు, నీకు సమస్యగా వాడు మారచ్చు. కానీ నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు సమస్యగా మారుతున్నప్పుడు ఒకే ఒక మాట గుర్తుపెట్టుకుని, నా లైఫ్లో దేవుడు నాతో మాట్లాడమాట. రీసెంట్గా ఒక 5 days క్రితం దేవుడు నాతో మాట్లాడమాట ఒకటి ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడుతున్న కొద్ది వాళ్ళని వర్ధలింపజేసిన దేవుడు నేను నిన్ను వర్ధలింపచేయనా అని నాతో మాట్లాడాడు. అంటే శ్రమ కలుగుతున్న కొలది నేను నిన్ను అభివృద్ధి పరుస్తా. మనకి దేవుని వాక్యం వైపు ఎప్పుడైతే మనం మనసు పెడతామో దేవుడు మనం బ్లెస్ చేస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. దీవించాల్సిన ఎవరో దేవుడు. ఒకవేళ ఈ మనుషుడు ద్వారం మూసాడు అనుకో, ఇంకో మనుషుల ద్వారా ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడంతే. అర్థమైందండి? దీవించడానికి ఆయనకి సిద్ధ మనసు కలిగినప్పుడు, దీవించడానికి ఆయన మంచి మనసు కలిగినప్పుడు, ఆశీర్వదించడానికి ఆయన మంచి ఆలోచన కలిగినప్పుడు, నువ్వెప్పుడు భక్షించే ఆలోచన, ఒకరి మీద ఒకరు, ఒక సాడీలో ఒకరి మీద ఒకరు, చెడు మాటలు ఒకరి మీద ఒకరు, గిట్టల మాటలు ఒకరి మీద ఒకరు, వ్యత్యాసం కూడిన ఆలోచనలు ఎప్పుడు దయచేసి నీ మనసును తెచ్చుకోవద్దు. అక్కడ ఆశీర్వాదంలో 5 రకాలు. ఒకటి మేలు జరుగుతుంది, అలాగున అక్కడ మనోహరమును, శాశ్వత జీవమును, ఆశీర్వాదం, ఇలా 5 రకాలైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఐక్యత కలిగి ఉంటాయి. శాతం గడి చేస్తాడు తెలుసా? ఈ 5 రకాలైన పనులకు జరగని కూడా చేయడానికి ముందు అక్కడ భక్షించడం అనేది తీసుకొచ్చి పెట్టాడు. అంటే విభేదాలు, మనస్సు భేదాలు, సమస్యలు, ఆందోళనలు. ఇక్కడ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈ దినాన దేవుని విషయంలో మొన్న గుంటూరులో జరిగిన ఒక సంఘటన. పాస్టర్ గారు పెళ్లి చేస్తాడు, బాగానే అయిపోయింది. తర్వాత ఆ పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. సంఘంలో 2 పాస్టర్లు ఉంటారు అక్కడ.
మెయిన్ చర్చిలో 2 పాస్టర్లు. ఈ పాస్టర్ గారి తరపున కొంత బ్యాచ్, ఈ పాస్టర్ గారి తరపున కొంత బ్యాచ్. డాస్ మీదే ఒకళ్ళు మామూలుగా కొట్టుకోవాలి, భయంకరంగా కొట్టుకున్నారు. బ్యాచ్లు ఏర్పడి ఏందో అర్థం కావట్లా. మళ్ళీ ఈ ఇంటికి పెళ్ళికి పిలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు వెళ్తారు, ఆ ఇంటికి పెళ్ళికి పిలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు వెళ్తారు. సంఘంలో వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించిందండి. గుంటూరులో జరిగిన సంఘటన టీవీలో కూడా వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భక్షించుకునే ఆలోచన మంద కాదు. ఒకవేళ భక్షించే ఆలోచన అంటే ప్రభు నీ కొరకే వచ్చి ఉన్నాడు అని గుర్తుపెట్టు. నువ్వు నశించిపోకుండా నేను కాపాడడానికి ప్రభు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఈ దినాన అట్టి మనసు నీలో ఉంచే, అట్టి ఆలోచన కలిగి ఉంచే, అట్టి వారిని రక్షించడానికే, అట్టి వారు నశించకుండా, అట్టి వారు శాపంలో చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి నొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు లోబడనేలా అవన్నీ వాడుకున్నట చేత ఏమవుతున్నారంట. ఇప్పుడు కొంతమంది ఆజ్ఞలు ఇస్తారు, ఇదే ఎట్టాగే ఉండాలా, ఈ ఇంటి మీద కాకి ఆడికి వెళ్ళకూడదు, ఆ ఇంటి మీద కాకి వాడుకోవద్దు, వాలిందా ఇక అంతే కరెక్ట్ చెప్పు. దేనికి ఇప్పుడు ఇది? అదే దేవుడి జీవితం తింటావా? దేవుడి జీవితం తింటావా? నేను చెప్తున్న మాట ఏమన్నా చెప్పండి. మనుషులు క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తు బిడ్డవైతే దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తుంది, ద్వేషించమని చెప్పట్లా. సహాయం చేయమని చెప్తుంది, అంటే ఇవ్వటమని చెబుతుంది, పుచ్చుకోమని చెప్పట్లా. ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుని ఆజ్ఞల కంటే లోకమందు మనుషుల ఆజ్ఞలు ఎక్కువైపోయినాయి, మనుషుల కండిషన్స్ ఎక్కువైపోయినాయి, మనుషుల టర్మ్స్ ఎక్కువైపోయినాయి. ఇగో ఈ పని చేయకపోతే నీకు ఇంతే, ఇక నీ పని ఇంతే అనగానే అమ్మో నాకు ఎందుకు వచ్చి సావలే అయిపోయాను. ఎంతకాలం దేవుని మాటకు నువ్వు లోబడకుండా ఎంతకాలం తిరుగుతావు? అంటే దానివల్ల ఏమవుతుందని బైబిల్ సెలవిస్తుంది చెప్పండి. దానివల్ల ఏమవుతారంట? నశించిపోతారంట. దానివల్ల నశించిపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. భయంకరమైన స్థితి. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ అధినేత తను చేస్తున్న భయంకరమైన విషయాలు, భయంకరమైన విధానం, భయంకరమైన ఉగ్రత పరిస్థితి ఏమిటంటే, తన సైన్యము గొప్పగా ఉండాలని రష్యా ఆ దేశ నాయకుడు వారికి ఒకలాంటి ఎనర్జిస్టిక్ ఇంజక్షన్ ఇవ్వడం ప్రారంభించాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఈ ఇంజక్షన్ చేసుకుని వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ చేత ఆజ్ఞగా జారీ చేస్తాడు. ఆ ఇంజక్షన్ చేసుకున్నవాడు దగ్గర కొన్ని గంటల వరకు కత్తితో చెయ్యి నరికినా సరే అసలు చెయ్యి నరికిందనే బాధ వాడికి తెలియదు. వాడి గోల్ ఎలా ఉంది తెలుసా? ఎత్తడోళ్ళని చంపం. అలాంటి భయంకరమైన ఉగ్రత తీసుకొచ్చే విధానం తీసుకొచ్చారు. కొద్ది కాలానికి ఆ సైన్యమంతా మటుమాయమైపోయింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలందరూ కలిసి ఆ రష్యాను బ్యాన్ చేసింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, నశించిపోయే రీతిగా ఆజ్ఞ జారీ చేసి, ఈరోజు కొరియా దేశ నాయకుడు ఆయన కూడా ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, ఆడవాళ్ళు ఉండాలి సైన్యంలో. అక్కడ భయంకరమైన శిక్ష ఆడవాళ్ళు. విధిని బిడ్డ గమనించండి. దేవుడు ఇచ్చిన నెలసరి ఆ విధానాన్ని కూడా లేకుండా చేసి పడేశాడు. ఉంటే దానివల్ల ఇబ్బంది పడుతున్నారు.
భయంకరమైన విధానం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేక రోగాలు వచ్చి చనిపోతున్నారంట సైన్యంలో. మనుషులు ఆజ్ఞను జారీ చేస్తే, ఆ మనుషుల ఆజ్ఞలు పాటిస్తే చాలా వరకు నశించిపోయిన వారే కానీ బ్రతికి బట్టగట్టి మంచిగా జీవించిన వారు కూడా లేరు. బాగుంటుంది. ఒకవేళ ఈ కాలం తినడానికి హ్యాపీగా ఉందనుకోవచ్చు, ఆ తదుపరి దేవుని ఉగ్రత, దేవుని శాపం, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నీ దగ్గరకు వస్తే దాన్ని ఎవరు తప్పిస్తాడు? ఏ మనుషుడు తప్పిస్తాడు? ఏ మనుషుడు కాపాడగలడు? ఏ మనుషుడు వశం అవుతుంది? చెప్పండి ఒకసారి ఆలోచించండి. మనుషుడైతే కాపాడుతాడు. ఒక్కసారి నీ మనస్సాక్షిని ఆలోచించే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఒకవేళ ఇట్టి ఆలోచన కలిగి నీ భక్తిని, నీ ఆత్మీయతను గడిపితే, ఒకవేళ నువ్వేమైపోతున్నావు? నశించిపోతున్నావు. అందుకోసం ప్రభువుని కొరకు వచ్చినాడు, మర్చిపో. కనుక మనుషుని వైపు ఆ అక్క చెప్పిందను, ఈ అక్క చెప్పిందను, ఆ అన్న చెప్పడను, ఈ అన్న చెప్పడను, ఆ తమ్ముడు చెప్పాను, ఈ తమ్ముడు చెప్పడను, వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారని ఇవన్నీ వద్దు. దేవుని వాక్యం, దేవుడు తన సేవకుని నోట నుంచి ఏ మాట పలికించాడు, నీ జీవితానికి ఆశీర్వాదకరమైనది ఏది వచ్చింది, ఆ ఆశీర్వాదకరమైన మాట దేవుడు నీతో మాట్లాడిన మాట వైపు నువ్వు మనసు పెట్టావా, దాన్ని పాటించావా, స్తోత్రం అనుకుంటూ ప్రొఫెషనల్గా గడిపావా, హ్యాపీ. జ్ఞాపకం తీసుకుందాం. బైబిల్లో ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనుషుల మాటలకు లోబడి జీవితాలు పాడు చేసుకున్న వారు చాలా ఉన్నారు. వారిలో ఒక మాట ప్రీతిని బిడ్డరా, ఉదాహరణకు ఒకటి. ఎవరైనా ఒక ఇంటికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఎవరు చిన్నవాడు ఏం చేస్తారంట, తన స్నేహితుల మాట విని ఆస్తిని విడగొట్టుకున్నాడు. విడగొట్టుకుని ఏం చేస్తాడు? తీసుకువెళ్ళి ఏ వ్యాపారం చేస్తాడంట? దుర్వ్యాపారం చేస్తాడు. ఎవరి మాటని? మనుషుల మాటలు, మనుషుల ఆజ్ఞల ప్రకారం విని, మనుషుల కట్టెల ప్రకారం జీవించి, ఈరోజు ఒకవేళ నీ జీవితాన్ని ఒకవేళ అలా మలుచుకుంటే జాగ్రత్త. ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన కోసం కొంచెం కష్టాన్ని భరించలేవా? ఆయన కోసం ఒక్కసారి మనసు పెట్టి, నా దేవుని కోసం నేను బ్రతుకుతాను అని ఒక్కసారి తీర్మానం చేసుకో. దేవుని కోసం ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూద్దాం, ఎన్ని కార్యాలు చేస్తాడో చూద్దాం. ఒకవేళ పడితే నిందలు పడతావు, పడితే ఇబ్బందులు పడతావు, పడితే కష్టపడతావు, పడితే ఆర్థిక ఇబ్బంది పడతావు. నేను పడుతున్నానండి ప్రజెంట్, అర్థమైందా? నేను అనుభవిస్తున్నా. పడితే ఒకవేళ వచ్చారు, ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు డబ్బులు కట్టమైంది అంటారు. 2 లాగా అంట అయిపోయాయి. 4 మాటలు అంటారు. నువ్వు లేకుండా వస్తువుని తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్తాను. నేను సంప్రగా పోతే నా వస్తువులే పోతాయి. మళ్ళీ ఈ దేవుడు సమకూస్తే మళ్ళీ తెచ్చుకుంటా, అయిపోయా. అంత మాత్రాన నష్టమా? ఇబ్బంది ఏం కాదు. మనిషికి పోగలిగింది ప్రాణం ఒకటే. ఈ లోకంలో ఏమీ లేవు. ఆ ప్రాణం పోకుండా ఒకవేళ దైవ చిత్తమై ఆ ప్రాణం కూడా పోవాలనిపించింది అనుకో, దేవుడి చిత్తమైంది అనుకో, స్తోత్రం. అందుకని చేయగలిగింది ఏది లేదు. బతికి సాధించేది ఏముంది చెప్పండి? ఏమనుందా? బైబుల్ అంచాడు, కాలం చేసిన వాడే ఎవరంట? ధన్యుడు. ఎందుకో? ఆడ పాపం చేయడంట, పాపం చూడడంట. ఆడి మీద పాపం అనేది ఎలుబడి చేయదంట. దేవుడు ఉగ్రత ఆడి మీదకి దిగి రాదంట. ఎంత గొప్ప భాగ్యం తెలుసు. కనుక ఈ దినాన్ని ఒక్కసారి ఆలోచించండి. నీ మట్టుకు నువ్వు ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను నశించిపోకుండా కాపాడడానికి తన కాపుదల ఇప్పటికి ఇస్తున్నప్పుడు నువ్వు సిట్రైట్ అయ్యి నీ లైఫ్ నువ్వు సిట్రైట్ చేసుకుంటే క్రిస్మస్ అంటే తెలుసా నీకు?
క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. సంతోషం నింపుచుండెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువసాగుము. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువసాగుము. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే,